డిమాండ్పై చేస్తున్నటువంటి ఈ ప్రెస్ మీట్లో ముఖ్యంగా వాల్మీకి సోదరుల్ని చెల్లప్ప కమిషన్ వేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక 15 సంవత్సరాల నుండి చూస్తున్నాము. ఎస్టీలో ఇప్పుడు కలుపుతాము అప్పుడు కలుపుతామని ఆనాటి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు చెప్పారు. అదే బాటలో రేవంత్ రెడ్డి గారు కూడా సాగిస్తున్నారు. కానీ మమ్మల్ని ఎస్టీలో ఎప్పుడు కలుపుతారు అనేది మాత్రము మా ఈ కాలంలో చూస్తామా లేక చూడమా, అసలు ఉద్యమాలు చేపట్టాలా, ఏం చేయాలా, అసలు ఎన్ని చేసినా కూడా ఏ ప్రభుత్వం సహకరించడం లేదు, ఎస్టీలో కలపడం లేదు. అందుకే దీనిపై ముందు రేవంత్ రెడ్డి గారిని మేము మహబూబ్నగర్ జిల్లాలో ఒక్క సీటు కూడా రాకుండా ఓడించేటందుకు హెచ్చరిస్తున్నాము. కంపల్సరీ వారు చర్య తీసుకొని ఎస్టీలో మమ్మల్ని కలుపుతారా లేక మా బోయే వాళ్ళ పట్టు చూస్తారా ముందు చూసుకుంటారు. అలాగే ఇప్పటి నుండి ఉద్యమాలు ముందు ఇంకా ఎక్కువ కొనసాగిస్తాము. ఈ బోయకుల పోరాట సమితి నుండి మేము చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమము ఎస్టీ డిమాండ్ పైనే చేస్తున్నాము. కానీ ప్రభుత్వంకి ఏ రోజు ఏ ప్రభుత్వానికి ఎదురు ఏం చేయలేదు. ఎందుకంటే మా సహనం వాళ్ళు ఓర్పు అనుకుంటున్నారు. అది ఉద్యమంగా మారితే ఎలా ఉంటుందో బోయోలది ఆల్రెడీగా బోయోలు అంటేనే ఎలాంటి వాళ్ళు అందరికీ తెలుసు. ఇక మేము ముందులాగా ఫ్యాక్షనిస్టులు అది ఇది అనకుండా పక్కకు పెట్టేసి సామరస్యంగా తెలంగాణలో వాల్మీకి బోయులుగా ఉండి ఎస్టీలో సాధించేటందుకోసము చూస్తున్నాము. కానీ ప్రభుత్వాలు మమ్మల్ని ఇలాగే ఎన్నికకి నెడితే ముందు పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. జై వాల్మీకి.